హాయ్ అండి. ఈరోజు రాగి పిండితో చాకోస్ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ అండ్ చాలా హెల్తీ అండి. ఈవినింగ్ స్నాక్ టైమ్‌గా ప్రెగ్నెంట్ లేడీస్‌కి, పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఒక ప్యాన్‌లో రాగి పిండిని తీసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో క్రిస్పీనెస్ కోసం నేను ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నాను. ఉప్మా రవ్వ యాడ్ చేసిన తర్వాత ఉప్మా రవ్వ కూడా ఈ పిండిలో కలిసిపోయేటట్టు మెల్లగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత ఉప్మా రవ్వ కూడా రాగి పిండిలో కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో స్వీట్నెస్కి సరిపడా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కోకో పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత కొన్ని హాట్ వాటర్ తీసుకొని ఈ మిశ్రమం మొత్తం కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ మీద చపాతీ పిండి తయారయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో నేను పీనట్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పీనట్ బటర్ అనేది ఫ్లేవర్ని అలాగే టేస్ట్ను కూడా ఇస్తుంది. సో ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలాగ ఈ మిశ్రమం మొత్తం కలిసిపోయి గట్టిగా అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. మెత్తగా చపాతీ పిండిలాగా వచ్చిన తర్వాత చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా అన్ని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఎయిర్ ఫ్రైయర్లో తీసుకోవాలి. 30 మినిట్స్ టైమరు 180 డిగ్రీస్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకొని లోపల సరిగా ఉడకపోతే మళ్ళీ ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. అంతే, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే చాకోస్ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిది. ఇవి పాలల్లో యాడ్ చేసుకున్న వెంటనే తినాలి, క్రంచీగా ఉంటాయి. ఒక 5 నిమిషాలు అంతే ఉంచితే మళ్ళీ మెత్తబడిపోతాయి. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే ఓవెన్లో పెట్టుకోండి, ఓవెన్లో కూడా వస్తాయి. ఎయిర్ ఫ్రైయర్, ఓవెన్ కూడా లేకపోతే మీరు న్యాచురల్ పద్ధతిలో పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను షార్ట్లో పెడతాను.